ఫ్రెండ్స్, కొడాలి నానికి క్యాన్సర్, తీవ్ర దుఃఖంలో జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, టీడీపీ పార్టీపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. కొడాలి నానికి క్యాన్సర్ వచ్చిందని, వంశీని అరెస్ట్ చేశారని టీడీపీ వాళ్ళు సునకానందం పొందుతున్నారని ఆగ్రహించారు. అయితే టీడీపీ గూండాలపై ఎదురు తిరిగిన వంశీపై కేసులు పెట్టారని, వంశీ న్యాయపరంగా రిలీఫ్ పొందిన తర్వాత వస్తారన్నారు పేర్ని నాని. అయితే టీడీపీ వాళ్ళు ఎన్నాళ్ళు ఎలా సునకానందం పొందుతారో చూద్దామని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయడం టీడీపీ పక్కన పెట్టేసిందని, వైసీపీ జెండా మోసిన వారిని జైల్లో పెట్టడమే టీడీపీ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఇసుక మట్టి లేఅవుట్లు ఎక్కడ ఉన్నాయనేది చూసుకుంటున్నారని పేర్ని నాని చెప్పడం జరిగింది. మీటింగ్స్లో మాత్రం అమరావతి అభివృద్ధి, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారని ఆగ్రహించారు పేర్ని నాని. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, అదేవిధంగా డబ్బులు ఉన్న తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ఫ్రై అయ్యారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంట లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.